ఏపీ కూటమి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన మద్యం విధానం కేసులో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ సిఐడి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఏపీ సిఐడి పోలీసులు ఎవరిపై కేసు పెడుతున్నారు, ఎందుకు కేసు పెడుతున్నారు, ఎందుకు తొందరపడుతున్నారు, ఒక ఎంపీకి గౌరవ మర్యాదలు ఉండవా అని సుప్రీంకోర్టు సిఐడి పోలీసులను హెచ్చరించడం జరిగింది. 4 వారాలలోపు ఏపీ హైకోర్టు ఈ కేసును విచారించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల పాటు ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఊరట లభించిందని మనం చెప్పుకోవాలి. ఎంపీ మిథున్ రెడ్డి గారిపై మద్యం లిక్కర్ కేసులో అక్రమంగా కేసులు పెట్టి ఆయన్ను వేధిస్తున్నారని, ఒక ఎంపీగా ఉన్న తనకు గౌరవ మర్యాదలు కూడా ఇవ్వకుండా ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని ఏపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మిథున్ రెడ్డి గారు ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టులో 2 వారాలు అరెస్ట్ చేయొద్దని కూడా గతంలో ఊరట లభించిన విషయం తెలిసింది. ఈరోజు కొత్తగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మరో 4 వారాలు మీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు తీర్పును కొట్టివేయడం జరిగింది. ఏపీ హైకోర్టు ఈ కేసును విచారించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఏపీ కూటమి ప్రభుత్వం మద్యం లిక్కర్ కేసులో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంది అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. కొంతమంది వ్యక్తులను తమ గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన వాయిస్ ఆధారంగా కొంతమందిపై వాంటెడ్లీ కేసు పెడుతున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరియు ఎంపీ మిథున్ రెడ్డిని ఈ కేసులో భాగం చేసి అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని క్లియర్గా ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది. మద్యం విధానంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలైతే ఏమాత్రం బాగోలేదని చాలామంది కూడా అంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మద్యం విధానాలు ఏ విధంగా ఉన్నాయో, గత ప్రభుత్వంలో ఎవరైతే డిస్టిలరీలు ఉన్నారో 2014 నుండి 19లో కూడా అదే డిస్టిలరీలు మద్యాన్ని తయారు చేస్తున్నాయి. అదే డిస్టిలరీలు మద్యాన్ని షాపులకు అందజేస్తున్నాయి. ఎక్కడ కూడా కొత్త బ్రాండ్లు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకొచ్చింది లేదు. చంద్రబాబు గారే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండగా కొత్త బ్రాండ్లను ఆయన మే 14వ తేదీ 2019లో తీసుకురావడం జరిగింది. దాదాపు కూడా పర్మిట్ రూములు తీసేయటం, 4950 షాపుల నుండి 2950 షాపులకు వైసీపీ ప్రభుత్వంలో తగ్గించడం, 43,000 బెల్ట్ షాపులను తగ్గించడం, ఇవన్నీ కూడా మద్యం విధానంలో ఎక్కడా అవకతవకలు జరగకుండా సరైన విధానంలోనే మద్యాన్ని మేము నడిపాము అని వైసీపీ ఉంది. ఇక్కడ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ రాజీ కసిరెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అనుచరులను అరెస్ట్ చేయడం జరిగింది. శ్రీధర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎంపీ మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేయగా ఎంపీ మిథున్ రెడ్డి గారు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో ఇప్పుడు హైకోర్టు తీర్పు కొట్టివేయడం, మరో 4 వారాల్లోగా కేసు విచారణను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం, మద్యం విధానంలో ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఊరట లభించింది అని అయితే మనం చెప్పుకోవచ్చు.